డ్యూన్ కాపీస్ అను మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరోసా కాపీస్ ఉన్నాయి. లేదంటే ఆ కాపీస్ పెట్టకపోయి ఉంటే ఇంకా హాలీవుడ్ బీట్ చేసినట్టు. హాలీవుడ్ రేంజ్ మూవీ అనేది తెలుగు ఇండస్ట్రీ తీస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, అసలు ఇలా గూస్ బంప్స్ వస్తాయి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. కాకపోతే ఒట్టి మ్యూజిక్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రభాస్ సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేశారు, అన్వాంటెడ్ కామెడీ అవన్నీ పెట్టున్నారు. మార్వెల్ కంటే చాలా బాగుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా, ఏది చెప్పాలో తెలియట్లేదు. సూపర్ సినిమా. వావ్ సూపర్ బ్రో, ఈజీగా చెప్పొచ్చు. హాలీవుడ్ కాదు, హాలీవుడ్ అమ్మకు మొగుడు ఈజీగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్దవాళ్ళు వృద్ధులకి వెళ్తే అసలు అది వాట్ ఎవర్ ద కృష్ణాస్ అండ్ ఇవన్నీ చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, అంతకంటే పెద్ద క్యారెక్టర్ వస్తుందేమో మరి. ఆబ్వియస్లీ పెరిగింది, ఎందుకంటే కొంచెం మహాభారత్తో లింక్ చేస్తున్నారు కాబట్టి అందరికీ నచ్చుతుంది ఆబ్వియస్లీ. బ్లాక్ బస్టర్ ఇది. సో విజయ్ దేవరకొండ అండ్ అందరూ బిగ్ స్టార్స్ ఉన్నారు కదా, సో అందరికి మెయిన్ రోల్స్ ఇచ్చి బాగా ఇచ్చేసారు. సో వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. మహాభారతం బ్యాక్డ్రాప్ తెలిసిన వాళ్ళకైతే బాగుంటుంది, తెలియని వాళ్ళు కొంచెం తెలిసిన వస్తే ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది. మెయిన్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ హైలైట్, తర్వాత దీపికా పడుకునే. ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు, నాగార్జున గురించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ రేంజ్ మూవీ అనేది తెలుగు ఇండస్ట్రీ తీస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ టాప్ మోస్ట్. తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ రాజమౌళి గారి పుణ్యమా అని మొత్తం ట్రెండ్ అనేది ఒక తీసే విధానం అంతా మారిపోయింది. రాజమౌళి గారి పుణ్యమా అని ఏం లేదు, అర్థం కాకపోవడానికి పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థమయ్యేలాగానే ఉంది. ఇనీషియల్ అక్కడక్కడ ఫ్లాస్ అనిపిస్తాయి కానీ ఓవరాల్గా మీకు సూపర్ అనిపిస్తుంది మూవీ. చాలా బాగుంది, ప్రౌడ్ గా ఫీల్ అవుతుందండి నేను 3D లో తెలుగు మూవీ చూసినందుకు. డెఫినెట్ గా డోంట్ మిస్ ఇన్ 3D, దట్ టు ఇన్ ఐమాక్స్ PCX అని అంటారు కదా, దాంట్లో బుక్ చేసుకుని చూడండి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. కాకపోతే ఒట్టి మ్యూజిక్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ యూ కెన్ సీ దట్ హాలీవుడ్ రేంజ్ లో VFX కానీ, CGI కానీ, ద వర్క్. సో నాగి, ఆల్ క్రెడిట్స్ టు నాగికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో నాగి ఈజ్ లైక్ క్రేజీ, నాగి ఈజ్ క్రేజీ, అంతే. క్రెడిట్ గోస్ టు నాగి. ఈ మూవీ ఇట్లా ఆడుతుందంటే నాగి. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, అసలు ఇలా గూస్ బంప్స్ వస్తాయి. లేదు విజయ్ దేవరకొండ అంత లేదు, ప్రభాస్ విజయ్ దేవరకొండ అశ్వత్థామది, తన దీపికా పడుకోన్ రోల్, బుజ్జి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రభాస్ సించేసాడు, చాలా బాగా చేశారు. అర్థమవుతుంది మూవీ, అంత క్లారిటీగా ఉంది మొత్తం అంతా. పీక్ పాయింట్స్ అంటే ఇక్కడ వార్ జరుగుతారు వాళ్ళిద్దరి మధ్యన, అక్కడ ఒక పీక్ పాయింట్. ఇంకొకటేమో అక్కడ తీసుకుంటారు ఒకటి స్టిక్ లాది, అప్పుడు ఆయనకి తెలుస్తుంది, అదొక పీక్ పాయింట్. హైలైట్స్ అంటే లాస్ట్ లో రివీల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డింగ్ ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ నడుస్తుంటది మనకి మెయిన్ ప్లాట్ అంతా. లాస్ట్ లో ఎలివేషన్ బాగుంది, బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేశారు, అన్వాంటెడ్ కామెడీ అవన్నీ పెట్టున్నారు. మేకింగ్ ఇస్ ఫైన్, ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ లో అన్వాంటెడ్ కామెడీ వల్ల కొంచెం డిగ్రేడ్ అయింది మూవీ. అది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, మార్వెల్ కంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం హైలైట్ సినిమాకి. స్టార్టింగ్ కొంచెం లాగ్ ఉంది కానీ తర్వాత అదిరిపోయింది. గుడ్ ఏం కాదు, బాగుంది, నచ్చింది అంతే. ఏమి తగ్గదు అన్నట్టు ఉంది భయ్య సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అన్నారు కానీ అదేమి కన్సిడరేషన్ కదా, చాలా చాలా బాగుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఏం కాదు భయ్య, అసలు ఆ రేంజ్ సెట్టింగ్స్ మనం చేయగలగటం, ఆ డిజైన్ చేయటం అనేది చాలా గ్రేట్. అన్నిటికీ ఇంకా పార్ట్ 2, 3, 4 ఎన్ని ఉంటాయో తెలియదేమో, అంత స్కోప్ ఉంది సినిమాకి. కొత్త ఎక్స్పీరియన్స్ ఇండియన్ సినిమాటిక్లో నాగార్జున చాలా బాగా తీశాడు. హాలీవుడ్ కన్నా చాలా బాగుంది. అవెంజర్స్ అన్నీ చూసాం కదా, మంచి స్టోరీ ఉంది, మంచి గ్రాఫిక్స్ ఉంది, క్యారెక్టర్స్ కూడా బాగా నెరేట్ చేశాడు నాగేశ్వర్. వెరీ గుడ్, చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందరి క్యారెక్టర్స్ చాలా బాహుబలి రేంజ్ కన్నా ఇంకా చాలా బాగా తీర్చింది. సూపర్. ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, మెంటల్ ఎక్కిపోయింది మూవీ. సూపర్, హాలీవుడ్ మించి ఉంది. అవునా, సూపర్, ఎంటర్టైన్ అవుతారు. లీడ్స్ అంటే మనం వెయిట్ చేయాలి, అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది, బాహుబలికి మించి ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మా తెలుగు సినిమా. లాస్ట్ లో ఎండింగ్ లో ఇంకో కొంచెం ఫైట్ ఎక్కువ ఉంటే బాగుండేది. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ అంటే ఇక చెప్పలేము, ఇక ప్రభాస్ అన్న గురించి వేరే మాటలు లేవు. 2000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి సినిమా కలెక్షన్. అంతకు మించి వస్తాయి అన్న. ప్రభాస్ అన్నకు దగ్గర పెట్టిరు ఫైట్లు అయినా ఏవైనా కానీ, ఇంకా కొంచెం సినిమా ఎక్కువ ఉంటే బాగుండేది అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది, తర్వాత ఇంటర్వెల్ తర్వాత అంతా ఇక వేరే లెవెల్ ఉంది కదా. 30 minutes అంటే మొత్తం ఫైట్ తోటి మొత్తం ఎంజాయ్మెంట్ అయిపోయింది. అయితే సూపర్ గా అనిపించింది. భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని చాలా చక్కగా చూపెట్టాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నట్టు చాలా చూపెట్టాడు. ఇంకా ఏమంటే నాగార్జునకి నిజంగా దండం పెట్టాలి. ఆయన మాలో పాపం చేసే వాళ్ళ కొన్ని డేస్ తీసుకొని
ఫ్యూచర్లో ఒకవేళ కల్కి వస్తే ఆయన చూడాలి. ఆయన మనల్ని స్క్రీన్ మీద చూపెట్టాడు, కల్కిని మనల్ని స్క్రీన్ మీద చూపెట్టబెడుతున్నాడు. ఆయన డైరెక్ట్గా చూడాలి, మా పాపాలు చేసే వాళ్ళ ఆయుష్లో కొన్ని డేస్ తీసుకొని అని అలా అనిపించింది. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందో తెలీదు, అలా వచ్చేసింది. సెకండ్ పార్ట్ కూడా చాలా వెయిట్ చేస్తుంది. 4 years నుండి షూటింగ్ స్టార్టింగ్ లోనే ఉన్నది. 4 years తర్వాత కానీ ఇంత త్వరగా రిలీజ్ అంటే ఈజీ కాదు, ఈజీ కాదు. చాలా ఆయన ఎప్పుడో ప్లానింగ్ ఉండొచ్చు, కానీ ఇంత త్వరగా వచ్చింది అంటే అది నాట్ ఈజీ కాదు. నాట్ ఈజీ, బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా చాలా బాగా తీశారు. ఇండియాలో కెమెరా వాడారు. ఈవెన్ 3D లో చూడాలి అండ్ నార్మల్ గా చూడాలి. అన్ని రకాల వంటలు నిజంగా ఇందులో వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అల్టిమేట్ గా ఉంది. అయితే అసలు మనకైతే బోరింగ్ అనిపించదు అసలు. వే ఆఫ్ ప్రభాస్ని క్యూట్గా చూపించడము, పవర్ఫుల్గా చూపించడము, మన హిస్టరీ గురించి మనకి కొత్తగా చెప్పడం, కొత్తగా అంటే లైక్ టెక్నికల్గా చెప్పడము, హాలీవుడ్ రేంజ్ దాటిపోయింది భయ. ప్రతి హాలీవుడ్ వాడు చూస్తాడు మూవీ. ప్రభాస్ గారు ఎలా కనిపిస్తారు అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఇంకా హాలీవుడ్ సినిమాస్ అని పక్కన పెట్టి మనోళ్ళదే చూస్తారు. పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎవరు తెలీదు. సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ మైథాలజీ, వాట్ ఈజ్ ఇట్ అనేది, క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్ మనకి. సో వాళ్ళ గురించే దే డైరెక్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్. చాలా బాగుంది. తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తెలుగులో మేక్ చేస్తారు. డెఫినెట్లీ చెయ్యాలి, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ వీ షుడ్ షేర్ అవర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ ఇట్ విల్ బి మహాభారతమే, మొత్తం మహాభారతం గురించి. ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా, మీకు స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. పాత సినిమా కన్నా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సినిమా. మాత్రం సినిమా ఫెంటాస్టిక్. ఎవరు విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మాత్రం. విజయ్ దేవరకొండ ఎంట్రీస్ మాత్రం ఎట్లంటారు భయ్య? నాగాశ్విన్ అన్నది థర్డ్ ఫిలిం అంటే అవ్వడు నమ్మడం. చాలా ఎక్సలెక్ట్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ రియల్లీ వర్త్. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్ అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే లైక్ ఎమోషన్, లైక్ అది లైక్ ఎట్లా అంటే లైక్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. లైక్ ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు, లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఒక్కసారి ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలా హైప్ ఎక్కిచ్చారు. లైక్ అన్నిటికీ ఒక ఎలివేషన్ పెట్టారు మంచిగా. అండ్ సెకండ్ థింగ్ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్. ఎలా అంటే లైక్ పార్ట్ 2 వెయిటింగ్ చాలా బాగా చేయించారు. ఆతృత ఉంది నెక్స్ట్ టైం ఏమవుతుందని చెప్పని. ఓవరాల్గా సినిమా పరంగా చూస్తే ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ మాత్రం సూపర్. ఈ అమితాబ్ బచ్చన్ లుక్స్ కోసం మాత్రం తోపు అసలు. అమితాబ్ బచ్చన్ ఎలాంటి యాక్టింగ్ ఇరగదీశాడు. ఇంకోటి ట్విస్ట్లు, ఈ క్లైమాక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు బ్రో. సూపర్. కానీ కమల్ సార్ని ఇంకొద్దిగా చూపించేది ఉండే. ఒక మామూలుగా ఏంటంటే ఆడ క్లిప్స్లో చూపించారు కదా, పార్ట్ 2లో ఎక్కువ ఉంటుందని అన్నారు. పార్ట్ 2లో ఉన్నాడు. ఇంకోటి ఆ ట్విస్ట్ మాత్రం సూపర్. క్లైమాక్స్లో మొత్తం మీద ఏంటంటే పార్ట్ 2 చూడాలి అని ఆసక్తి లేపాడు ప్రజలలో. సూపర్ మొత్తం. నాగాశ్విన్ మాత్రం వావ్ సూపర్ బ్రో. ఈజీగా చెప్పొచ్చు. హాలీవుడ్ కాదు, హాలీవుడ్ అమ్మ మొగుడు ఈజీగా చెప్పొచ్చు.